రైట్. ఆయనే చెప్పాడు. ఇంకొక మాట, ఒక్క సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. జగన్కు నెలకు 5,500 కోట్లు అప్పు చేస్తే శ్రీలంక అన్నారు. ఇప్పుడు ఏకంగా 11,000 కోట్లు అప్పు చేస్తే సింగపూర్ అయిపోయిందని సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు జనమంతా కూడా. 5 నెలల్లో 1.17 లక్షల కోట్లంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 55,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని రుణ సమీకరణ అని ఎల్లో మీడియా చాలా జాగ్రత్తగా కవర్ చేసింది. ఈనాడు వాళ్ళు రాసిన తీరు అనమాట. దీని మీద నెటిజన్లు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు విజయబాబు గారు సంక్షిప్తంగా? ప్రతిరోజు అప్పుల కుప్ప అయిపోతా ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని రాసినటువంటి వాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెలకి 5,500 కోట్లు అండి ఆయన చేసిన అప్పు. ఈ రోజున నెలకి 11,000 కోట్లు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. 5 నెలల్లో 2025 ఏప్రిల్ ఆగస్టు నుంచి ఏపీ రెవెన్యూ 61,578 కోట్లు. అంటే 5 నెలల్లో అప్పు ఎంత అయిందంటే 55,933 కోట్లు అనేటువంటిది కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని ఈనాళ్ళు ఎక్కడో చాలా చిన్నగా కనిపిస్తున్నటువంటి దీంట్లో వాళ్ళు అనివార్యంగా వేయాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023-24 తొలి 5 నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ ఆగస్టు రెవెన్యూ రాబడులు ఎంత అంటే 8,752 కోట్లు, అంటే 12% తగ్గాయండి. 12%. ఇందాక ఎవరు కాలర్ కూడా మీరు చెప్పారు, అసలు మార్కెట్ లో రొటేషన్ లో లేదనడానికి కారణం ఏంటంటే 8,752 కోట్లు, 12% రెవెన్యూ రాబడి తగ్గిపోతే ఈ రాష్ట్రం ఎటేరుతుందని చెప్పుకోవాలి. ఆ రకంగా మనం ముందుకు పోతున్నాం అంటాడు ఆయన. ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది మరి చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. చంద్రబాబు తల్లికి వందనం కింద దాదాపు 12 లక్షల మందిని తగ్గించారండి. 12,32,000 మందిని సోషల్ మీడియాలో వచ్చింది. అది కరెక్ట్ అయితే మాత్రం ఆశ్చర్యమే. పివిఎస్ శర్మ గారు అన్న ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు మీద క్రిటికల్గా మాట్లాడుతూ ఆఫీస్కి అటెండ్ అవ్వరు, క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళరు, వెళ్ళినా సరిగా పార్టిసిపేట్ చేయరు, ఇదేమి డిప్యూటీ సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతా పేదలైనా అంటూ ఇప్పుడు సడన్గా ఎల్లో మీడియాకి అప్పట్లో జగన్ గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అని బెనిఫిట్స్ అని రాశారు. ఇప్పుడు అందరినీ పేదల కింద ఎట్లా వేస్తారని చెప్పి ఇప్పుడు కొత్త బాణి ఎత్తుకున్నట్టున్నారు. ఇంటింటికి జిఎస్టీ ఫలాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఒక పక్కేమో జిఎస్టీ అంటే భయపడుతున్నారు, రేటు విద్య తగ్గిపోద్దేమోనని చెప్పి, ఆదాయం తగ్గుద్దని, పైకి మాత్రం మద్దతు ఇస్తున్నట్లుగా, దానివల్ల ఫలితాలు వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నా వల్లే రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటైందని ధీరుభాయ్ అంబానీకే చెప్పానన్నారు. కానీ విశేషంగా $500 కోట్ల పెట్టుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఆ కంపెనీ ద్వారా, రిలయన్స్ ఇన్ఫో ద్వారా తెచ్చారో లేదో తెలియదు. కానీ మరి తెచ్చి ఉంటే చెప్పుకుని ఉండేవారు కదా, మరి ఎందుకు తేలేదో తెలియదు. తెచ్చి ఉంటే చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చి ఉండేది కదా. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తలు.